సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క సహకారం వలన, ఆర్థిక సహాయం అన్నిటి సహకారం వలన ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. ప్రతి హిందూ యొక్క సహకారం వలన ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల 22వ తారీఖు నాడు జరగబోతా ఉన్నది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా జాగృతమైంది. అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. అనేక రకాల కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. దానిలో భాగంగా మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రం చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి రామాలయము, శివాలయం, దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఒక మంచి కార్యక్రమము. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు